హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక 3 టీ20లు 3 వన్డేలు ఆడటానికి టీమిండియా శ్రీలంక టూర్కి వచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 27 జూలై 2024. ఈరోజు ఇండియాకి శ్రీలంకకి ఫస్ట్ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ టూర్లో టీమిండియా మొత్తము 3 టీ20లు ఆడుతుంది శ్రీలంకతో. ఈరోజు ఫస్ట్ టీ20 జరిగింది. రేపు సెకండ్ టీ20 జరిగిద్ది. రేపంటే సండే ఈవినింగ్ 7కి సెకండ్ టీ20 జరిగిద్ది టీమిండియాకి అండ్ శ్రీలంకకి. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసుగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా పైన టీమిండియా గెలిచింది. వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత టీమిండియా జింబాబ్వే టూర్కి వెళ్ళింది. జింబాబ్వే టూర్కి బీసీసీఐ యంగ్ టీమ్ని సెలెక్ట్ చేసుకుంది. అంటే వరల్డ్ కప్ ఆడిన సీనియర్లందరికీ రెస్ట్ ఇచ్చింది. జింబాబ్వేలో యంగ్ టీమిండియా 5 టీ20s ఆడితే 4 మ్యాచెస్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. ఈ శ్రీలంక టూర్కి సీనియర్ ప్లేయర్స్ అందరూ అందుబాటులోకి వచ్చారు. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ, జడేజా టీ20లకి రిటైర్మెంట్ ఇచ్చారు. మీరు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. టీమిండియా శ్రీలంకతో ఈ సిరీస్లో మొత్తం 3 టీ20లు ఆడతారు. ఈ టీ20లకి సెలెక్ట్ అయిన టీమిండియా ప్లేయర్స్ 15 ప్లేయర్స్ యొక్క స్క్వాడ్ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఈ టీ20 సిరీస్కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెను. టీమిండియా బ్యాటర్స్ వచ్చి సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ వీరందరూ బ్యాట్స్మెన్స్. ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. ఇంకా బౌలర్స్లోకి వచ్చేళ్ళకి హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ అండ్ ఖలీల్ అహ్మద్ అండ్ రవి బిష్ణోయ్. ఫ్రెండ్స్, ఇది ఈ టీ20 సిరీస్కు టీమిండియా 15 మెంబర్స్ యొక్క స్క్వాడు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆడబోతున్న టీమిండియా ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ వచ్చి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నెక్స్ట్ అక్షర్ పటేల్, బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, సిరాజ్. ఇది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో ఆడబోతున్న టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆడుతున్న శ్రీలంక ప్లేయర్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. నిస్సంక, మెండిస్, పెరేరా, అస్లంక, కమెండు, శనక, అషరంగ, దీక్షణ, పతిరాణ, అషిత, మధుశంక. ఫ్రెండ్స్, మన టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ వరల్డ్ కప్తో అతని పదవికాలం అయిపోయింది. ఈ సిరీస్ నుంచి హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ సెలెక్ట్ అయ్యిండు. గౌతమ్ గంభీర్ కోచ్గా ఇదే ఫస్ట్ మ్యాచ్. శ్రీలంక మీద టీమిండియా గెలిచింది ఫస్ట్ మ్యాచ్లో 43 రన్స్ తేడాతో. ఈ ఫస్ట్ టీ20లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయబోయేది టీమిండియా. ఈ సిరీస్లో శ్రీలంక కెప్టెన్ వచ్చి అస్లంక. ఒకసారి ఈ టీ20 యొక్క సమ్మరీ చూద్దాము. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్స్లో 213 పరుగులు చేసింది, 7 వికెట్లు కోల్పోయి. టీమిండియా బ్యాటింగ్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 26 బాల్స్లోనే 58 రన్స్ చేసిండు. సెకండ్ హైయెస్ట్ వచ్చి రిషబ్ పంత్ 33 బాల్స్లో 49 రన్స్. 1 రన్ కొట్టుంటే 50 రన్స్ అయి ఉండేది. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ జైస్వాల్ 21 బాల్స్లోనే 40 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ శుభ్మన్ గిల్ 16 బాల్స్లో 34 రన్స్ వేసిండు. అలాగే ఈ మ్యాచ్లో శ్రీలంక బౌలర్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పతిరాణ 4 ఓవర్స్లో ఎక్సలెంట్గా బౌల్ చేసి 40 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ అసరంగా 4 ఓవర్స్లో జస్ట్ 28 రన్స్ మాత్రమే ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ మధుశంక 3 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అషిత 4 ఓవర్స్లో 47 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో శ్రీలంక యొక్క టార్గెట్ 214 పరుగులు. అందుకు రిప్లై గాను శ్రీలంక 98.2 ఓవర్స్లోనే 170 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో శ్రీలంక బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి నిస్సంక ఎక్సలెంట్గా ఆడింది. ఈ మ్యాచ్లో 48 బాల్స్లో 79 రన్స్ కొట్టిండు. కే మెండిస్ జస్ట్ 27 బాల్స్లో 45 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ పెరేరా 14 బాల్స్లో 20 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ కమెండు 8 బాల్స్లో 12 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఇక ఈ మ్యాచ్లో బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ వచ్చి టీమిండియా తరపు నుంచి రియాన్ పరాగ్ జస్ట్ 1.2 ఓవర్స్ వేసాడు. అంటే 8 బాల్స్ వేసిండు. 8 బాల్స్లో జస్ట్ 5 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఎక్సలెంట్ బౌలింగ్. లాస్ట్లో ఇచ్చారు ఓవర్స్ రియాన్ పరాగ్కి.
నెక్స్ట్ హర్షదీప్ సింగ్ ఎక్సలెంట్గా చేసింది ఈ బౌలింగ్లో, ఈ మ్యాచ్లో బౌలింగ్. జస్ట్ 3 ఓవర్స్లో 24 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. నెక్స్ట్ అక్షర్ పటేల్ 4 ఓవర్స్లో 38 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ 3 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో శ్రీలంక పైన టీమిండియా 43 రన్స్ తేడాతో గెలిచింది. ఇంకా సిరీస్లోకి వచ్చేసే మొత్తం 3 టీ20లు కదా, 1-0 ఆధిక్యంలో ఉంది టీమిండియా ప్రస్తుతానికి. ఈ మ్యాచ్ యొక్క హైలైట్స్ చూద్దాం ఒకసారి. టీమిండియా ఓపెనర్స్ యంగ్ ప్లేయర్స్ సుమన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ని అందించారు టీమిండియాకి. ఫస్ట్ వికెట్ యొక్క పార్ట్నర్షిప్ వచ్చి 74 రన్స్ ఇచ్చిండ్రు. ఫస్ట్ వికెట్గా సుమన్ గిల్ 34 రన్స్కి అవుట్ అయ్యిండు 16 బాల్స్లో. అప్పుడు టీమిండియా స్కోరు 74 రన్స్కి 1 వికెట్. మొదటిగా బౌలింగ్లో అక్షిత క్యాచ్ ఇచ్చి సుమన్ గిల్ ఫస్ట్ వికెట్గా అవుట్ అయ్యిండు. ఈ మ్యాచ్లో ఇంకో హైలైట్ ఏంటంటే టీమిండియా 74 రన్స్ దాకా 1 వికెట్ కూడా కోల్పోలేదు. 74 రన్స్ వద్ద మళ్ళీ 2 వికెట్లు పడిపోయినాయి. వెంటనే ఫస్ట్ వికెట్గా సుమన్ గిల్ అవుట్ అయ్యిండు. సెకండ్ వికెట్గా యశస్వి జైస్వాల్ 40 రన్స్ కొట్టి 21 బాల్స్లో 40 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. అసరంగా బౌలింగ్లో మెండిస్ స్టంపింగ్ చేసి అవుట్ చేసిండు జైస్వాల్ని. ఈ ఓపెనర్స్ ఇద్దరు టీమిండియాకి ఎక్సలెంట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించిండ్రు. టీమిండియా ఓపెనర్స్ దూకుడికి టీమిండియా 6 ఓవర్స్ అంటే పవర్ ప్లేలోనే 74 రన్స్ వచ్చినాయి. రన్ రేట్ వచ్చి 12.33 ఉంది. అంటే ఎక్సలెంట్గా ఆడినరు సుమన్ గిల్ అండ్ జైస్వాల్. ఈ మ్యాచ్లో టీమిండియా జస్ట్ 8.4 ఓవర్స్లోనే 100 రన్స్ కొట్టింది, 2 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 24 బాల్స్లోనే 52 రన్స్ కొట్టిండు. ఈ మ్యాచ్ని మాత్రం టీమిండియా ఫ్యాన్స్ మాత్రం అద్భుతంగా ఎంజాయ్ చేసిండ్రు. ఓపెనర్స్ ఇద్దరు ఎక్సలెంట్గా పార్ట్నర్షిప్ ఇచ్చిండ్రు 74 రన్స్ ఫస్ట్ వికెట్కి. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు, 50 రన్స్ కొట్టిండు 26 బాల్స్లోనే. ఈ మ్యాచ్లో ఇంకో హైలైట్ ఏంటంటే ఫాస్ట్గా ఆడుతున్న టీమిండియా జస్ట్ 13 ఓవర్స్లోనే 150 మార్కుని అందుకుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా తరపు నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎవరంటే రియాన్ పరాగ్ అని చెప్పాలి. జస్ట్ 1.2 ఓవర్స్ అంటే 8 బాల్స్ జస్ట్ వేసింది 8 బాల్సే, జస్ట్ 5 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అందులో 4 డాట్స్ ఉన్నాయి. ఎకానమీ వచ్చి 3.75 ఉంది. ఎక్సలెంట్ బౌలింగ్. శ్రీలంక యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్స్కి 213 పరుగులు చేసింది, 7 వికెట్లు కోల్పోయి. మొదటిగా 3 ఓవర్స్ వేసిండు, 45 రన్స్ ఇచ్చిండు, 1 వికెట్ తీసుకున్నాడు, 15 ఉంది ఎకానమీ. అందులో 3 ఓవర్స్లో జస్ట్ 5 డాట్స్ మాత్రమే ఉన్నాయి. అషిత 4 ఓవర్స్ వేసిండు, 11 డాట్స్ వేసిండు, 47 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 11.75 ఉంది. దీక్షణ 4 ఓవర్స్లో 4 డాట్స్ వేసిండు, 44 రన్స్ ఇచ్చిండు, ఈ వికెట్స్ ఏం తీసుకోలేదు, 11 ఉంది ఎకానమీ. అసరంగా 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చిండు, 6 డాట్స్ ఉన్నాయి, అందులో 1 వికెట్ తీసిండు, 7 ఉంది రన్ రేటు. కమిండు 1 ఓవర్ వేసిండు, డాట్స్ ఏం లేదు, 9 రన్స్ ఇచ్చిండు, వికెట్స్ ఏం లేవు, 9 ఎకానమీ వచ్చి 9 ఉంది. బతిరానా 4 ఓవర్స్ వేస్తే అందులో 9 డాట్స్ ఉన్నాయి, 40 రన్స్ ఇచ్చిండు, టోటల్గా 4 వికెట్స్ తీసుకున్నాడు, 10 ఉంది ఎకానమీ. టీమిండియా యొక్క వికెట్ ఫాలింగ్ ఫస్ట్ వికెట్ 74 రన్స్ వద్ద పోయింది, సెకండ్ వికెట్ కూడా 74 రన్స్. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 74 రన్స్ వద్ద వరుసగా టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. థర్డ్ వికెట్ 150 రన్స్ వద్ద కోల్పోయింది. ఫోర్త్ వికెట్ 176 రన్స్ వద్ద కోల్పోయింది టీమిండియా. ఫిఫ్త్ వికెట్ 192 రన్స్ వద్ద కోల్పోయింది టీమిండియా. సిక్స్త్ వికెట్ 201 రన్స్ వద్ద, సెవెంత్ వికెట్ 206 రన్స్ వద్ద కోల్పోయింది. ఫైనల్గా టీమిండియా 20 ఓవర్స్లో 213 పరుగులు చేసింది, 7 వికెట్లు కోల్పోయి. శ్రీలంక బ్యాటింగ్ స్కోర్ కార్డ్, ఫుల్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే నిస్సంక ఎక్సలెంట్గా ఆడండి ఈ మ్యాచ్లో. ఆల్మోస్ట్ ఇండియా ఓడిపోద్ది అనుకున్నాను నేనైతే. 48 బాల్స్లో 79 రన్స్ చేసిండు. అక్షర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. నెక్స్ట్ కే మెండిస్ వచ్చి 27 బాల్స్లో 45 రన్స్ చేసిండు. హర్షదీప్ బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ అవుట్ అయ్యిండు. కే పెరేరా 14 బాల్స్లో 20 రన్స్ కొట్టి అక్షర్ బౌలింగ్లో బిష్ణుకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. కమెండు 8 బాల్స్లో 12 రన్స్ కొట్టిండు. రియాన్ పరాగ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. శ్రీలంక 2 బాల్స్ ఆడి డకౌట్ అయ్యింది ఈ మ్యాచ్లో. విష్ణు బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. షనక ఒక్క బాల్ కూడా ఆడకుండా రన్అట్ అయిపోయిండు, డక్అవుట్ అయ్యిండు ఈ మ్యాచ్లో. సిరాజ్ త్రో వల్ల రన్అట్ అయ్యిండు. అసరంగా
3 balls ఆడి 2 runs కొట్టిండు. హర్షదీప్ బౌలింగ్లో రియాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ దీక్షణ జస్ట్ 5 balls ఆడి 2 runs కొట్టి రియాన్ పరాగ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. పతిరానా జస్ట్ 7 balls ఆడి 6 runs కొట్టి సిరాజ్ బౌలింగ్లో అక్షర్ పటేల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. హర్షిత మాత్రం ఈ మ్యాచ్లో నాట్అవుట్, 1 ball ఆడిండు, ఏం రన్స్ ఏం కొట్టలేదు. మధుశంక 1 ball ఆడిండు, డక్అవుట్ అయ్యిండు. ఈ మ్యాచ్లో రియాన్ పరాగ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. ఇది ఫ్రెండ్స్ శ్రీలంక యొక్క ఫుల్ బ్యాటింగ్ స్కోర్ కార్డు. శ్రీలంక టార్గెట్ వచ్చి 214 పరుగులు గాను శ్రీలంక అందుకు రిప్లై గాను 19.2 ఓవర్స్లోనే 170 runs ఆల్అవుట్ అయిపోయింది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ 3 overs వేసిండు, అందులో 10 dots ఉన్నాయి, 24 runs ఇచ్చిండు, 2 wickets తీసుకుండు. ఎకానమీ వచ్చి 8 ఉంది. నెక్స్ట్ సిరాజ్ 3 overs వేసిండు, 10 dots ఉన్నాయి, అందులో 23 runs ఇచ్చి 1 wicket తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 7.67 ఉంది. అక్షర్ పటేల్ 4 overs వేసిండు, 8 dots ఉన్నాయి, అందులో 38 runs ఉన్నాయి, 2 wickets తీసుకున్నాడు. 9.50 ఉన్నాయి ఎకానమీ అక్షర్ది. బిష్ణు వచ్చి 4 overs వేసిండు, 9 dots వేసిండు, 37 runs ఇచ్చి 1 wicket తీసిండు. 9.25 ఉంది ఎకానమీ. హార్దిక్ పాండ్యా 4 overs వేసిండు, 6 dots ఇచ్చిండు, 41 runs ఉన్నాయి, అందులో వికెట్స్ ఏం పడలేదు హార్దిక్ పాండ్యాకి. ఎకానమీ వచ్చి 10.25 ఉంది. రియాన్ పరాగ్ 1.2 overs మాత్రమే వేసిండు, అంటే 8 balls వేసిండు, దాంట్లో 4 dots ఉన్నాయి. 8 ballsలోనే 4 dots ఉన్నాయి, జస్ట్ 5 runs మాత్రమే వచ్చి 3 wickets తీసుకున్నాడు. ఎక్సలెంట్ బౌలింగ్ రియాన్ పరాగ్ ఈ మ్యాచ్లో. రియాన్ పరాగ్ది ఎకానమీ వచ్చి ఈ మ్యాచ్లో 3.75 ఉంది. ఫ్రెండ్స్ ఇక ఈ మ్యాచ్లో శ్రీలంక యొక్క ఫాల్ ఆఫ్ వికెట్స్ చూద్దాం. ఫస్ట్ వికెట్ 84 runsకి పడిపోయింది. ఎక్సలెంట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ శ్రీలంక తరపు నుంచి 84 runs వచ్చింది ఫస్ట్ వికెట్కి. నెక్స్ట్ సెకండ్ వికెట్కి 140 runs వచ్చింది. సెకండ్ వికెట్ 140 runs వద్ద కోల్పోయింది శ్రీలంక. థర్డ్ వికెట్ వచ్చి 149 runs వద్ద కోల్పోయింది. ఫోర్త్ వికెట్ 158, ఫిఫ్త్ వికెట్ 160, సిక్స్త్ వికెట్ 161, సెవెంత్ వికెట్ వచ్చి 163 runs వద్ద సెవెంత్ వికెట్ కోల్పోయింది శ్రీలంక. ఎయిత్ వికెట్ వచ్చి 170 వద్ద కోల్పోయింది శ్రీలంక. 170 వద్దే నైన్త్ వికెట్ కూడా, 170 వద్దే 10th వికెట్. లాస్ట్ 3 వికెట్లు ఒక్క రన్స్ కూడా పార్ట్నర్షిప్ లేదు. 170 వద్ద 3 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. శ్రీలంకకి ఫస్ట్ అండ్ సెకండ్ వికెట్లు మాత్రమే ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ వచ్చింది. థర్డ్ వికెట్ నుంచి జస్ట్ 30 runsకి 9 wickets కోల్పోయింది శ్రీలంక. టోటల్గా శ్రీలంక 19.2 ఓవర్స్లో 170 runsకి ఆల్అవుట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ యొక్క ఫైనల్ సమరీ ఏంటంటే శ్రీలంక పైన ఫస్ట్ T20లో శ్రీలంకపై టీమిండియా 43 runs తేడాతో గెలిచింది. ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చిండ్రు. ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ మ్యాచ్ సమరీ. నెక్స్ట్ రెండో మ్యాచ్ రేపు జరిగిద్ది. రేపు అనగా సండే అంటే 28వ తేదీ జూలై 28, 2024 సండే 6 గంటలకి సెకండ్ మ్యాచ్ టీమిండియా వర్సెస్ శ్రీలంక పల్లకిలో జరిగిద్ది. టీమిండియా ఈ శ్రీలంక టూర్లో మొత్తం 3 T20లు 3 వన్డే మ్యాచ్లు ఆడుతుంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ అయిపోయింది T20లో. మిగతా మ్యాచెస్ అన్నీ లైవ్లో చూడాలంటే సోనీ స్పోర్ట్స్ 1, స్పోర్ట్స్ 2, స్పోర్ట్స్ 3, 4, 5లో మ్యాచెస్ లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సోనీలో సబ్స్క్రిప్షన్ తీసుకోండి, లైవ్ మ్యాచెస్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ సెకండ్ T20 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.